శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యదేవేభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మనం కార్తీక మాసంలో మూడవ వంతు, ఒక వంతు 3 భాగాల్లో పూర్తి చేసాం. 10 రోజులయ్యింది. తొలి అంటే కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశిలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఏకాదశులు 2 మహావిష్ణువునకు పరమ పవిత్రమైన దినాలు. బహుళ ద్వాదశి రోజు, బహుళ ఏకాదశి ద్వాదశి రోజు అంబరీషోపాఖ్యానం చెప్పబడుతుంది. అది ఇంతకు పూర్వమే ప్రచురించి ఉన్నాను, చాలా ప్రజాదరణ పొందింది. ఇక శుక్లపక్ష ఏకాదశులకు తప్పక ప్రభావం ఎక్కువగా ఉండాలి. మరి మోహిని రుక్మాంగద అని ఒక కావ్యం నేను చదివాను, చాలా మరుపున పడిపోయింది. ఆ మోహిని రుక్మాంగద కూడా మన ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని తెలియజేసేది. అది కార్తీక శుక్లపక్షమా బహుళపక్షమా అనేది నాకింకా స్ఫురణకు లేదు. ఏది ఎట్లయినా 2 ఏకాదశులు మహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రములు. ఈ దినము కార్తీక దీప మహిమను గురించి తెలుసుకుందాం. మాన్య రాజేంద్ర, కార్తీక మాస మహిమ ప్రతిఫలింపగజేషడి భవ్యకథుల నుడుబుతుండిన మరి ఎన్నో వెడలుతుండు శాప పాపాల తాపాల శాంతపరచు. జనక మహారాజా, కార్తీక మాస మహిమను ప్రతిఫలింపజేసే కథలు అనేకములు ఉన్నాయి. చెప్పే కొద్దీ ఇంకా మనకు లభిస్తూనే ఉంటాయి. రత్నాలు రాశిలో మనం తోడుకునే కొద్దీ ఇంకా వస్తూ ఉన్నట్టు ఆ కథలు అలా పరంపరలుగా వస్తూ ఉంటాయి. అవెల్లా కూడా మానవుడు చేసే శాపాలు పొందిన పాపాలు, చేసే పాపాలు పొందిన శాపాలు, వాని తాపము అదెల్లా అణచగలుగుతాయి. అటువంటి సంబంధమైన గాథలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నాను, వినండి. మున్ను కళింగ దేశమున పుట్టిన విప్రుడు పాకశాస్త్ర సంపన్నుడునై శుభాశుభము మన్నన చేయక వంట చేయుచున్ చెన్నుగా మాంసభక్షణము చేసి వనస్థలి మద్యపానుడై కన్నుల మిన్ను కానకను కామముగా పచ్చరించే స్వేచ్ఛమై. కళింగ దేశంలో, ఇప్పుడు దాన్ని భరిస్తా అంటున్నాను, పాకశాస్త్రంలో పండితుడు ఒక బ్రాహ్మడు వంటలు చేయడంలో వాడు శుభాశుభాలకు
ఇటు ఉత్తర క్రియలు, దివసాలు, తద్దినాలు, శుభకార్యాలు, ఉపనయనాలు, వివాహాలు, అన్ని కార్యాలకు వంటలు చేసేదానికి వెళ్ళేవాడు బ్రాహ్మడు. కానీ వానికి ఎలా అలవడిందో తెలియదు, మాంసానికి మరిగాడు. వాడు ఏం చేస్తాడు, గ్రామాల్లో తెలుసుకుంటే బ్రాహ్మలు తన్ను వంటకు పిలిచాడని అరణ్యాలకు పోయి అక్కడ తాగేవాడు, తినేవాడు. మరి కన్నుగప్పిన కామంతో స్వేచ్ఛంగా పరస్త్రీలతో విహరించేవాడు. సుగుణమణి గణవారాసి సుజన పోషి పతిత పావన వనరాశి వారణాసి వాణి ఇల్లాలు శాంత స్వభావురాలు పతిన దైవంబుగా నుంచి భక్తి గురచు. భర్త మాంసభక్షకుడై మదిరాపానం చేస్తూ కాముకుడై విహరిస్తూ ఉన్న అతని భార్య సద్గుణ ఆలకు ఆలవాలం, సాధు సజ్జనులను పోషించేది, పతితులను సైతము పవిత్రులు చేసే గంగాభవాని కలిగిన కాశీక్షేత్రం లాంటిది ఆమె. మరి శాంత స్వభావురాలు. భర్త ఎటువంటి వాడైనా భర్తనే దైవంగా భావించి సేవించేది. ఒంటలవాడుగా మసలి వచ్చు ధనంబునా పానమత్తుడై ఇంటికి రాక భార్య గతి ఎంచక దుర్వ్యసనాభిరక్తుడై తుంటరిగా మెలంగుచును దుష్టులతోడను సంచరించుచున్ కంటకమై జనంబులకు కానల చేరి ధనాపహారి అయి. ఒంటరివాడుగా కొంతకాలం జీవించాడు. ఆ వంట చేసి వచ్చిన ధనాన్ని తాగడానికి వినియోగించుకున్నాడు. ఇంకా ఇంటికి కూడా రాకుండా దుర్వ్యసనాలకు మానసయ్యి చెడు సవాసాలు చేస్తూ తుంటరిగా మెలుగుతూ మరి ప్రజలకు కంటకప్రాయుడయ్యాడు. ఏమిటిరా బ్రాహ్మడి ఇంత దిగదారిపోయాడు, తాగుడు పోతూ వ్యభిచారి, భార్య ముఖమే చూడలేదు అంటూ ఉంటే వాడు ఇంకా శాశ్వతంగా ఈ వంటలు చేసేది మానుకొని అడవుల చేరి దారులు కొట్టడం మొదలెచ్చాడు. అది సులభమైపోయింది. ఇప్పుడు కూడా ఎవడో సంపాదిస్తే ఇల్లు దోచుకుపోవడం, గుల్ల చేయడం అనేది ఇప్పుడు సర్వధారణం అయిపోయింది. బయట మోటార్ బైకులు పెడితే మాయమవుతున్నాయి. ఒక్కరోజు తాళం పడిందంటే రెండవ రోజు తాళం పగిలిందనే అర్థం. దొంగల పాలు. అస్సలు పోలీసులకు కూడా కంట్రోల్ కాకుండా ఉంది. మరి ఆ రోజుల్లో వీడేం చేశాడు, బాటసారుల భేధించి, బాటసారులను నయాన ముందు అక్కడ పెట్టు, ఆ ఆభరణాలు పోల్చు అని చెప్పి వాళ్ళను నయాన భయాన లోబర్చి, కాదంటే అవమానించి, ధనమునంతయు కాజేసి వానికి కట్టుబట్టలతో పంపేవాడు. అంతా కాజేసి తరుముచుండే పొర మహారాజుకు కాకుండా ఎవరికి చెప్పుడో చెప్పకపోనేవాడు. ఇలా జరుగుతూ ఉంటే తీర్థయాత్రలు చేయుచు ద్విజుడకండు దారి చనుదెంచే దా పాదచారి ఎగుచు. ఒక బ్రాహ్మడు అప్పుడు
ఇంత ప్రయాణ వసతులు లేవు. ఇప్పుడు రైళ్ళు వచ్చాయి, విమానాలు వచ్చాయి. కాశీ అంటే 2 గంటలు చాలు, 3 గంటల్లో చేరుకుంటాం. అప్పుడు ఎక్కడిది? కాశీ అంటే కాటికి పోయినోడే, తిరిగి రాడనే. మరి వాడు ఆ కాలంలో తీర్థయాత్రలు చేస్తూ ఒక బ్రాహ్మడు అరణ్యంలో వచ్చాడు పాదచారి అని. వచ్చిన విప్రవర్యుని కబంధకరంబున పట్టి కొట్టి వాడిచ్చిన కాసులంగొనగనెంచిన ఆ బ్రాహ్మణ్ణి కబంధుని హస్తాల్లో పడినాడంటే ఇంకా భక్షణ కావాల్సిందే. అయిపోయా, వాడి చేతిలో పడితే పట్టాడు, పట్టుకున్నాడు, కొట్టాడు, తిట్టాడు. వాడు యాత్రకని తెచ్చుకున్న ధనమంతా అక్కడ పెట్టి వానికి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు కాసులను కొనగనించిన వాడిని ఊర్చుకొని అది మూట కట్టుకుంటున్నాడు ఈ పాపనోడు. ఒక్క కిరాతకుండు వచ్చి అద్దుచాడు, ఒక పోయేవాడు. వీనికన్నా బేటలో వాడు సమర్థుడు కదా కులంలో. వధించి ఇరువురను బ్రాహ్మణి చంపినాడు, మరి ఈ బాటసారిని చంపాడు. ప్రాప్య ధనంబున ఎగుతుండగా మూట కట్టుకొని ఇద్దరిని చంపి పారేసి ఆ కిరాతకుడు పోయేవాడు లభించిన ధనంతో పోతున్నాడు. వృచ్చను వ్యాఘ్రరాజము కిరాతకు పైబడి కాయమంతయు. ఏదో వాడు మూట కట్టుకొని పోతుంటే ఎర్రగా బుర్రగా రక్తసిక్తమైంది. ఇదేదో ఆహారం అనుకుంది, మాంసం అనుకుందో ఏం కథో. కిరాతకుడి మీద పడింది పులి, వాడిని గాయపరిచింది, కాయమంతా రక్తసిక్తమైంది. అంత కిరాతకుండు పులి మీద పడి బరికిన మదిరాసన సేవన మత్త పిట్టుడై దండే దాగిన్నాడు కాబట్టి వాడు అది లెక్క చేయక దంతయు బట్టి వ్యాఘ్రకర భంజితుడవుచును. మరి అది దంతాలతో పట్టి అది కూరలతో వాడిని బాగా చీల్చింది. అయితును ప్రజ్వలించి మహాకోపించి వీడు అప్పుడు ఆ మధిరాపాన మత్తులో లెక్క చేయక కాలాంతక లీలలన్నెరిపి ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఎలా విజృంభిస్తాడో దాన్ని పట్టుకోవడం, కింద కొట్టడం, నోరు చీల్చడం అంతా చేసి తదీయఘాతకున్ దాన్ని అంతం చేశాడు, చంపాడు పులిని. ఇంకా రక్తం ఓడుతూ ఉంది. మరి ఘాతకున్ కంతలుగాక దేహగతి, దేహం వల్ల పొరలు పడింది. ఏమింటే ఆ ప్రాణం కూడా తీసుకొని చంపగలిగాడు, కానీ వాడు కూడా ప్రాణము వీడే వెన్బెసన్, వాడు కూడా ప్రాణం ఇచ్చాడు. ఇప్పటికి 4 అయినారు. హత్య చేయబడుచు అపమృత్యువున్ పొంది, సకాల మృత్యువు కాదు, అపమృత్యువు. 4 ఒక్కచోట నీలుగు కథనా, 4 ఒకే చోట పడిపోయారు. నరకకూపమందు 4 ఒక చోట. నరకకూపంలో ఈ 4 మొదట వంటలవాడు, బాటసారి, పులి, కిరాతకుడు. నీలుగు కథన ఒకే చోట చావడంతో నరకకూపమందు 4 ఒక చోట పరవేయబడిరి పదితకింప.
అందరూ మహాపాతకాలు చేసిన వారే, చిత్ర విచిత్రమైన హింసలు చేసిన వారే. అందుకే ఈ పాపకూపాల్లో నలుగురు ఒకే చోట పడినారు. భర్త గతింపవార్త విని, మరి ఆ ఒంటరి వాణి భార్య మహాపతివ్రత. భర్త చచ్చినాడనే వార్త వింటూనే బ్రాహ్మణకంత విషాదమంది, చాలా దుఃఖపడింది. సంపూర్తిగా భర్తనే దలచి, పూర్వం ఎలా పరిచర్య చేసిందో అలాగా భర్తనే భగవానుడిగా తలచి పుణ్యచరిత్రగా మెప్పులంది. ఆమె భర్తనే స్మరించుకుంటూ భర్త చచ్చిపోయినా పవిత్ర చరిత్రగా అందరితో మెప్పులు పడిసి సద్వర్తనతో మెలంగుచును వాసము చేయుచునుండా. ఎంతో సత్ప్రవర్తనతో భర్త చనిపోయినా ఆచారపరురాలైన విధవగా జీవిస్తూ ఉంది. అలా కలిగితే ఒక్కనాడ ఆర్తి నివాపతాపసి విధాత కృతిం గృహశమజేరగన్. ఒక్కరోజు ఆ బ్రహ్మదేవునికే జాలి కలిగిందా అన్నట్టు ఒక తాపసి ఇంటికి వచ్చాడు. రాగానే ఆమె ఏం చేసింది, అర్ఘ్యపాద్యాదులొసగి కాళ్ళు కడిగింది, నెత్తి నీళ్లు చల్లుకుంది, ఓ కుర్చీ వేసింది, లేకుంటే ఒక చాప వేసి కూర్చొనబెట్టి భక్తి భావాన తోయంబు ఫలములొసగి స్వచ్ఛమైన నీరు ఓ గ్లాసు, అలాగనే నవనవలాడే తాజా ఫలాలు, పండ్లు, నీరు ఇచ్చి చేత వింజామరన్ బీచి ఆయన పండ్లు తింటూ ఉంటే ఫలహారం అయింది, అక్కడి నుంచి వచ్చింది. మనం ఫలహార స్థానాల్లో ఏమేమో తింటున్నాం. ఫలాలు మాత్రమే అది ఉపహారంగా, ప్రధాన ఆహారం కాదు. మనం పళ్ళెందుకు నివేదిస్తున్నాం? అన్నం తిన్నాక అదే ఆచారం. దేవతలకు కానీ మనకు కానీ ఒక పండు తినాలి, చాలా ఆరోగ్యకరం. కొంచేసినాక ఒక అరటిపండు, ఒక జామ పండు ఏదో తినాలి, పరకడుకుని తినకూడదు. అందుకయ్యే దేవతలకు నివేదన చేసేటప్పుడు పిండి వంటలు ముందు నివేదన చేసి మరి భోజనానంతరం భుజించేదానికి ఒక పండ్లు పెట్టడం అనేది ఆచారం. వింజామర తీసుకొని పీచుతూ సేదీచి వాడు నడిచి వచ్చాడు కదా, అప్పుడు అంతా నడకే వాని అలసట తీర్చి అర్థి ప్రశ్నించయి విధి అంజలించి ఎంతో ఆసక్తితో సేద తిన్నాక చేతులు జోడించి ప్రశ్నిస్తూ ఉంది, స్వామి నాగత జన్మ దుష్కృతులు నాపై క్రోధము చూపెను. స్వామి నాగత జన్మ దుష్కృతులు నాపై క్రోధము చూపెను. స్వామి ద్రోహము చేసితో హత విధి సంతానహీనాత్మనై కామం బూనిన భర్త మానసము ఆకర్షింపలేనైతి. కామం బూనిన భర్త మానసము భర్తృమానసము ఆకర్షింపలేనైతి. నా స్వామి ప్రాణము నిల్పనైతి, నా స్వామి ప్రాణము నిల్పనైతి. హృదయీ జన్మంబు నాకేటి. స్వామి నేను చేసుకున్న పురాకృతంలో పూర్వజన్మలో చేసిన
దుష్కార్యమేమో ఉందో అది నా మీద కోపం బట్టి పంతం బట్టి నన్ను బాధిస్తూనే ఉంది. నేనేమన్నా స్వామి ద్రోహం చేశానా పూర్వజన్మలో? ఏ దేవతకు అపరాధం చేశానా? ఏ పితృదేవతలకు అపరాధం చేశానా? ఏ పూజ్యులను అవమానించానో తెలియదు. హతవిధి బ్రహ్మ మాత్రం నన్ను హతమార్చాడు. అయ్యో బ్రహ్మదేవ, సంతానహీనాత్మనై విధి చేత హతము చేయబడిన దాననై విధిప్రాత ఇలా ఉందో, సంతానహీనాత్మనై సంతానం అనేది లేదు, గుడ్రాలుగానే మిగిలిపోవలసి వచ్చింది జన్మలో. కామంబూనిన భర్త మానసము ఆకర్షింపలేదు. నా భర్తకు కోరికలు ఎక్కువ, కామం ఎక్కువ. ఆ కామాన్ని తగినట్టు తీర్చలేకపోయాను, భర్త మానసాన్ని ఆకర్షించలేకపోయాను. నా రూపము తక్కువ, నా ప్రవర్తన తక్కువ తెలియదు, కానీ భర్త మనస్సును కట్టివేయలేకపోయాను. నా స్వామి ప్రాణము నిల్పనై, నేను గిన ఆయన కామం తీరుస్తూ బాగా ఉంటే ఇంట్లోనే ఉండేవాడు. కామము చల్లారగా అడవులకు పోవడం, ఆ విధంగా చావడం జరిగింది. నా భర్త యొక్క ప్రాణాన్ని పోయేదానికి కూడా నేనే కారణమైతే వృధా ఈ జన్మంబు నాకు, ఇంకా ఈ జన్మం బ్రతుకుతున్నానంటే నాకెందుకు స్వామి శిక్ష అనుచు పరితపించు నా సతి దుఃఖంబు అని పరితపిస్తుంది. ఆమె యొక్క దుఃఖాన్ని చూచాడు. మా అంపనుంచి కరుణ మౌని వరుడు, ఏ విధంగానైనా ఆమె దుఃఖాన్ని బాపాలి అని మునీశ్వరుడు ఏం చేశాడు? స్ఫూర్తితోడ భవ్య కార్తీక మహమంబు మహిమంబు ఎరుగజేసి భక్తి నిట్టులనియే. ఎంతో స్ఫూర్తిదాయకంగా సద్య జ్ఞానం కలిగేటట్టుగా కార్తీక మాస మహిమ ఎంతో అది తెలిపి, ఇంతకుముందే చెప్పుకున్నాం, విధవై కానీ కూడా కార్తీక వ్రతము చేయవచ్చు. విధవలకు కూడా అంగీకృతమైన వ్రతం కార్తీక వ్రతం, సోమవార వ్రతం. అందుకై కార్తీక మహిమను చెప్పి, పడతి ఈనాడు కార్తీక పౌర్ణమంబు. అమ్మా, ఈరోజు ఎంత పవిత్రమైన దినం మళ్ళీ వస్తుందా? ఇది కార్తీక పౌర్ణిమ. పగిడి పత్తిని సమకూర్చి ఒత్తి చేసి, పగిడి పత్తిని సమకూర్చుకో, మామూలు పత్తులు కాదు, పగిడి పత్తిని పెద్ద మానవుతుంది, పెద్ద పెరుగుతుంది 2 మనుషులు ఎత్తు. అది నిరంతరం పూలు కాయలు కాస్తూనే ఉంటుంది. ఆ పగిడి పత్తిని సేకరించు, దాంతో ఒత్తులు చేయి. నేను తెచ్చిన తైలంబు నిండబోసి, అమ్మా కార్తీక వ్రతం కొరకు నాకు నూనె దానం చేసినారమ్మా, అది పోయి ప్రమిద వెలిగించు దేవ గర్భాలయాన. పగిడి పత్తితో ఒత్తి చేసి నూనె పోసి దేవాలయంలో వెలిగించమ్మా అని వచింబా పడతి ఆలయ సీమను అలంకరించి దేవాలయానికి పోయింది. అక్కడ తుడిచింది, ముగ్గులు వేసింది. ఆ ముని కొని చేర తైలమును పోసి ఆయన ఊళ్ళోకి పోయి తైలం యాచించి తెచ్చాడు.
అది పోసింది. సమాదర భక్తి దీపమున్ ఘనముగా నిలిపి, భక్తితో దీపాన్ని వెలిగించింది. భవ్యతర కార్తీక గాథలనాలకించుతు, ఆ మునీశ్వరుడు చెప్తుంటే భక్తితో కార్తీక మాస మహిమలను వింటూ తనువు మనంబు ఏకమై, ఆమెకు ఇంకా ధ్యాస లేదు, మనస్సు శరీరము ఏకంగా తన్మయముందగా ఈ ఒక్క దీపదానంతో ప్రజ్వలింపజేస్తే దీని ఫలితంతో నా భర్త కూడా మోక్షం పొందుతాడని తన్మయం అందుతూ తత్ఫలంబు నుండి నాటి నుండి నారాయణ నామ జపము మరువకంజేసి, ఆ పౌర్ణిమ నుంచి కార్తీక పౌర్ణమి ఓం నమో నారాయణ అనే జపం ఋషియగా మరువకంజేసి నిత్యంబు మరణముందే, అది మొదలుకొని కార్తీక పౌర్ణిమ దీపం వెలిగించింది. నిత్యం నారాయణ నామస్మరణ చేస్తూ తను సాధించింది. భర్తృ సాంగత్య వాసనా ఫలము కథన, వ్యభిచారి అయిన భర్తతో సాంగత్యం చేయడం కూడా మహాపాపం. ఆ రోగాలు కూడా కొన్ని సంక్రమించి ఉంటాయి. ఆ పాపం కథన పాపలోకంబు వీక్షింపవలసి వచ్చే, లేకుంటే ఆమె డైరెక్ట్గా పుణ్యలోకం పోయేది. పాపలోకాలు కూడా, నరకం కూడా ఒకసారి చూడడానికి వీలు కలిగింది ఆ పాపంతో. పతిదే ఉండట కూపమధ్యమున ఆపన్నుండు నైరోతుతన్ శృతిమింతన్ విలపించుచుండా, పతి సంక్షేమంబు వాంఛించి ధృతితో చేసిన దీపపుణ్యమున, వాంఛించి తా ధృతితో చేసిన దీపపుణ్యమున, సందేహంబు లేకుండా సమ్మతితో దత్తమనర్ప, ఆతడును సంప్రాప్తించు పుణ్యంబునం. పోయి చూస్తే భర్త నరకకూపంలో పడి పొర్లుతూ పలకరించేవాడు లేక, ఓదార్చేవాడు లేక, గట్టిగా శృతిమించడాన్ని చేటుగా ఏడుస్తూ రోదన చేస్తూ ఉన్నాడు. అటువంటి పతిదేవుణ్ణి ఎలా ఉద్ధరించాలి అని ఆమె ఏం చేసింది? తా ధృతితో చేసిన దీపపుణ్యమును, కార్తీక మాసంలో వెలిగించినటువంటి ఆ దీపపుణ్యాన్ని సందేహంబు లేకుండా సన్మతితో దత్తమనర్ప, అక్కడనే నీరు తీసుకొని నేను కార్తీక మాసంలో చేసిన అస్మత్ నిర్వర్తిత కార్తీక పౌర్ణమాస్య దిమే నిర్వర్తిత దీప ప్రజ్వలన ఫలితం మమ భర్తృ సంరక్షణార్థం పాప విమోచనార్థం వినియోగ అని అంతే సంకల్పం చెప్పి, ఆతడును సంప్రాప్తించు పుణ్యంబునన్. కార్తీక పౌర్ణిమలో దీపము ప్రజ్వలింపజేసిన ఫలితాన్ని ఇచ్చింది. దీపాన్ని దానం చేయలే. చూడండి, దేవతాకృతి బందీ, వానికి నరకం అన్ని పాపాలు నశించాయి. సంతృప్త హృదిని విష్ణుదూతలు వెంటరా విభవమప్ప, నారాయణ నారాయణ అని జపం చేసింది. ఆ ఫలితాలల్లా ఊరికపోలేదు. విష్ణుదూతలు వచ్చారు. పుష్పకం వెక్కి వైకుంఠపురము చేరే, ధర్మపత్ని చేసిన దీపదాన మహిమా. భార్యతో పాటు పుష్పక విమానం ఎక్కి వైకుంఠం చేరుకున్నాడయా. ఒక్కరోజు చేసిన కార్తీక పుణ్యమ నాడు చేసిన దీప ప్రజ్వలన దానం, దీపదానం కాదు,
దీపదాన మహిమ వచ్చింది. దీపమును ముట్టించిన కాలం, ప్రజ్వలం చేసిన పవిత్రమైనటువంటి ఆ కార్యంతో మహాపాపి అయిన భర్తను కూడా స్వర్గానికి తీసుకొని పోగలిగింది ఆ మహాసాధ్వి. ఇంతటితో ఏకాదశి నాడు దీప ప్రజ్వలన ఫలం విన్నారు కదా. మీరు కూడా పౌర్ణిమాస్య ఏకాదశి అంటే ఇంకా 4 రోజుల్లోనే పౌర్ణిమ రోజు గర్భాలయం కాకుండా ఆలయ మంటపంలో ఉప్రం పైన గోడల పైన కానీ, ముంగిట కానీ, దీపస్తంభాల పైన కానీ, ముఖం కూడా కొన్ని చోట్ల జ్వాలా తోరణం అని ఉంటుంది, అక్కడ కానీ నూనె పోసి వెలిగించండి. ఇటువంటి మహాఫలితాన్ని మీరందరూ పొందురుగాక. ఓం తత్సత్. సర్వే సుజనా సుఖినో భవంతు.